మొగుడు పెళ్ళాం అన్నాక 1,00,000 గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని గొడవలు జరిగినా విడిపోరు అన్నమాట. ఎందుకు అంటే తాళుబట్టుకున్న బంధం అలాంటిది. ఇప్పుడు ఎలా అంటే పొద్దంతా ఎన్ని గొడవలు జరిగినా రాత్రి అయ్యేసరికి ఇద్దరు కలిసిపోతారన్నమాట. అర్థమవుతుందా? చీకటి పడంగానే ఎవరికి ఏం కావాలో అది వెతుక్కుంటారు కదా, తప్పదు. మైండ్లో ఒకటి ఉంటుంది, మనసులో ఒకటి ఉంటుంది. మైండ్ ఏం చెప్తుంది, గొడవ పడ్డం కదా అని చెప్తుంది. మనసు అవన్నీ పట్టించుకోదు. నా బెల్లం నా మొగుడు, మేము కలిసి ఉంటాం, కలిసిపోతాం, అంతే. అంతకుమించి ఏం గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు గొడవ అవుతున్నప్పుడు కొంతమంది ఉంటారన్నమాట, గోతుకాడి నక్కల్లా గొడవ పడ్డారు కదా, విడిపోతున్నారు కదా, వీళ్ళు కొంచెం దూరం లాగేద్దామని చెప్పేసి అనుకొని కొంతమంది రెడీగా కాసు కూర్చొని ఉంటారు అనమాట. అలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒరే అదా నీ దగ్గర అందరు ఉన్నారని కూడా చూడకుండా అంత గట్టిగా అరిచేసింది, పిల్లాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోలేవని జనాలు అందరూ తిడుతున్నారు, జనాలందరూ నిన్ను చేతకాని చెమట అంటున్నారు, దాన్ని వదిలేరా, నీకు దానికంటే మంచి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తాను, ఇలా చెప్తుంటారు. అది ఎలా ఉంటారంటే అత్త అవ్వచ్చు, ఆడపడిచి అవ్వచ్చు, తోటికోడళ్ళు అవ్వచ్చు, చుట్టుపక్కల చూసే జనాలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, చెప్తారు. అది చెప్పినా వాళ్ళు కలిసిపోతారు కదా, ఒకటైపోతారు కదా, ఆ టైంలో మాట్లాడేసుకుంటారు అనమాట. వాళ్ళు ఇలాగన్నారు వీళ్ళు ఇలాగన్నారు, మీ మీద ఇక్కడ వరకు కోపం వస్తుంది. అంచేత అలాంటివన్నీ మానేసి అది మంచిదైరా, సంసారం అన్నాక చిన్న చిన్న చితక గొడవలు వస్తూ ఉంటాయి, సర్దుకుపోవాలి, మా అమ్మ లేదు అని మంచిగా చెప్పండి, లేదా మూసుకొని మింగేయండి. అంతేగాని ఇలాంటి చాడీలు చెప్పకండి, మీరే చెడ్డ అవుతారు. అర్థమైంది?